హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎన్ని వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోదామంటే IPL 24కి మన SRH టీంకి వచ్చి ఒక పెద్ద సమస్య ఉంది. అది ఏం సమస్య అంటే ప్రాబ్లం ఉంది, పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఏం ప్రాబ్లం అనేది మొత్తం డీటెయిల్గా వీడియోలో తెలుసుకోబోతాం. అఫ్కోర్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంది, బట్ ఇది ఒక మేజర్ ప్రాబ్లం అనొచ్చు అభి ఫ్యామిలీ. ఓకే, అది ఏందో తెలుసుకునే ముందు మన ఛానల్కి ఏమన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ప్రతి ఒక్కరు అనేది లైక్ చేయండి, అప్పుడే చాలా మందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలో వెళ్ళిపోతాం. ఓకే, మన SRH టీంకి IPL 24కి ఏం బిగ్ ప్రాబ్లం ఉందంటే ఫారిన్ ప్లేయర్స్ని ఎలా వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో ప్లే చేయిపోతారు. అది ఒక పెద్ద ప్రాబ్లం అంటున్నాను ఫ్యామిలీ. ఎందువల్లంటే మన టీంలో 8 ఫారిన్ ప్లేయర్స్ అనేది ఉన్నారు. అఫ్కోర్స్ మ్యాక్సిమం 8 మెంబర్సే ఉండాలి. 8 మెంబర్స్ మన టీంలో ఉన్నారు. దాంట్లో ఎవరు ఉన్నారో చెప్తా చూడండి. ఎయిడెన్ మార్కరమ్, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంకా, మార్కో యాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, ఫజలాక్ ఫరీకి ఉన్నాడు. ఓకేనా, ఇదే 8 మెంబర్స్ అనొచ్చు. ఓకే, వీళ్ళు 8 మందిలో ఏ 4 ప్లేయర్స్ని ప్లే చేయిపోతారో అదే బిగ్ ప్రాబ్లం అంటున్నాను. ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ కానీ ఫరీకి కానీ పెద్ద ప్రాబ్లం కాదు అభి ఫ్యామిలీ. ఎందుకంటే మన దానిలో బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ 6 ప్లేయర్స్ ఉన్నారు కదా, మార్కరమ్, ప్యాట్ కమిన్స్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంకా, మార్కో యాన్సన్ అయితే రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్లో ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనొచ్చు. నిన్న ప్లే ఆఫ్ మ్యాచ్లో కూడా 4 వికెట్స్ అనేది తీసుకున్నాడు. దాని ముందు మ్యాచెస్లో వచ్చి ఒక మంచి బ్యాటింగ్ అనేది పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. అది మాత్రం కొంటే మార్కరమ్ పక్క ఆడాలి, క్యాప్టెన్ కాబట్టి. ప్యాట్ కమిన్స్ని బిగ్ అమౌంట్ ఇచ్చుకున్నారు, అతను ఆడాలి. హెన్రిచ్ క్లాసెన్ పీక్ ఫామ్లో ఉన్నాడు, అతను ఆడాలి. ఇక్కడ ట్రావిస్ హెడ్ ఉన్నాడు, వనిందు హసరంకా ఉన్నాడు, మార్కో యాన్సన్ ఉన్నాడు. ఇక్కడ ట్రావిస్ హెడ్ని మనం ఎందుకు తీసామంటే పోయిన ఇయర్ ఓపెనింగ్ అనేది ఫుల్గా ఫెయిల్ అయ్యారు కాబట్టి ట్రావిస్ హెడ్ని తీశారు. దాని తర్వాత వనిందు హసరంకా గారు ఎందుకు తీశారంటే మనది పోయిన ఇయర్ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది కాబట్టి తీశారు. పెద్ద తలనొప్పే. మార్కో యాన్సన్ ఏమో ఫుల్ ఫామ్లో ఉన్నాడు, ఒక మంచి ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు మన SRH మేనేజ్మెంట్ వచ్చి ఏ 4 ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెన్లో ఆడిపోతారో అనేది. అఫ్కోర్స్ నలుగురే ఆడాలి కాబట్టి ఈ 8 మందిలో ఏ 4 ప్లేయర్స్ని ఆడిపిస్తారో నాకైతే ఫుల్ కన్ఫ్యూషన్గా ఉంది. మీ దగ్గర నేను సజెషన్ అడుగుతాను, మన SRH టీంలో ఏ 4 ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెన్లో ఆడితే చాలా బాగుంటుంది. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ అందరూ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కమెంట్స్ చూస్తాను. అది మాత్రం కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్, మన SRH ఆర్మీ, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారు మీరు చేసిన కమెంట్ని. ఏదైనా బాగా ఉంటే అఫ్కోర్స్ అప్కమింగ్ వీడియోస్ దాని గురించి మనం మాట్లాడదాం. జస్ట్ ఇది మీకు ఇన్ఫార్మ్ చేయాలని. ఎందుకంటే 8 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు, అందరూ మంచి ప్లేయర్సే. ఏ 4 ప్లేయర్స్ని మన SRH ఆడిపోతుందో చాలా కన్ఫ్యూషన్గా ఉంది. నాకైతే చాలా కన్ఫ్యూషన్గా ఉంది. ఇది మీకు ఈ కన్ఫ్యూషన్ని తెప్పియాలని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మెయిన్గా. బట్ దీంట్లో కూడా మనకి ఒక బిగ్ అడ్వాంటేజ్ అనేది ఉంది. ఏంటంటే బెంచ్ స్ట్రెంత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది మన SRH టీమ్ అయితే. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు, అందరూ మంచి ప్లేయర్స్. వెయిట్ అండ్ వాచ్. ఇంకా కొన్ని మంత్స్లో IPL అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇలాంటి చాలా అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. టాటా సీ యు గైస్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.